హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మనం ఇండియన్ పాలిటీని పార్ట్గా అంటే వన్ వీడియో వన్ టాపిక్ లాగా మనం పార్ట్స్గా చదువుకుంటున్నాం. అందులో ఈరోజు ఏంటంటే ఫండమెంటల్ రైట్స్. ఒక మనిషి స్వేచ్ఛగా బతకాలన్నా, ఇప్పుడు ఏ కంట్రీ అయినా ఒక మనిషి స్వేచ్ఛగా బతకాలన్నా, స్వేచ్ఛగా తిరగాలన్నా మనిషికి కావాల్సిన ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? ఇవి లేకుంటే ఏంటంటే ఇప్పుడు ఒక మోనార్క్ ఉంటాడు, ఒక రాజా ఉండొచ్చు. వాడు ఏంటంటే వాని ఇష్టం వచ్చింది చేయొచ్చు. కానీ ఎప్పుడైతే ఒక మనిషి ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో పబ్లిక్కి, వాళ్ళు క్వశ్చన్ చేయొచ్చు, నాకు ఈ రైట్ ఉన్నది, మీరు ఇది వైలేట్ చేస్తున్నారని. బట్ ఈ ఫండమెంటల్ రైట్స్ లేకపోతే నో వన్ కెన్ క్వశ్చన్. అర్థమైనా? సో ఒక మనిషి స్వేచ్ఛగా బతకాలంటే మనిషికి కావాల్సింది ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ అనేది పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా? పార్ట్ 3 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంటి? ఫండమెంటల్ రైట్స్. ఓకేనా? విచ్ ఆర్ 12 to 35. ఓకే, 12 to 35 ఆర్టికల్ 12 to 35. ఓకే, దీస్ ఫండమెంటల్ రైట్స్ అంటే ఈ ఫండమెంటల్ రైట్స్ని మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా అని డిస్క్రైబ్ చేసేది. ఓకేనా? మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఓకే, మ్యాగ్నా కార్టా ఆఫ్. ఓకే, మ్యాగ్నా అంటే ఏంటంటే ది గ్రేట్. ఓకే, మ్యాగ్నా మీన్స్ గ్రేట్ అండ్ కార్టా మీన్స్ చార్టర్ ఆర్ డాక్యుమెంట్. ఓకే, అంటే ది గ్రేట్ డాక్యుమెంట్ అన్నట్టు. ఓకేనా? మ్యాగ్నా కార్టా అనేది ది గ్రేట్ డాక్యుమెంట్ ఆఫ్ ఇండియా అనొచ్చు. ఓకే, ఫండమెంటల్ రైట్స్ ఆర్ డిస్క్రైబ్డ్ యాజ్ మ్యాగ్నా కార్టా ఆఫ్ ఇండియా. ఓకే, అండ్ మనం ఈ ఫండమెంటల్ రైట్స్ ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఫండమెంటల్ రైట్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఓకే, యుఎస్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ ఈ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. ఓకే, అంటే స్టార్టింగ్లో 7 ఉండేవి, బట్ రైట్ టు ప్రాపర్టీ అనేది తర్వాత 44th అమెండ్మెంట్ ద్వారా తీసేశారు. ఓకేనా? 44th అమెండ్మెంట్ ద్వారా తీసేశారు. అందుకే ఫండమెంటల్ రైట్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? దేర్ ఆర్ 6 ఫండమెంటల్ రైట్స్. ఓకే, అందులో ఫస్ట్ వస్తారు కదండి, రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ అండ్ 14 to 18 రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్స్ 14 to 18 అండ్ 12, 13 ఏంటంటే 12 అనేది ఏంటంటే ది డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే ఏంది? ఓకే, స్టేట్ అంటే ఏంది? ఓకేనా? మనం స్టేట్ అంటే ఏందనేది ఇది ఆల్రెడీ డిపిఎస్పిలో కూడా ఒకసారి మనం దీని మీద 36th ఆర్టికల్ కూడా మనకు స్టేట్ గురించి డిఫైన్ చేస్తుంది. ఓకేనా? ఫండమెంటల్ రైట్స్లో మనకు 12th ఆర్టికల్ కూడా స్టేట్ గురించి డిఫైన్ చేస్తుంది. ఓకేనా? ఒక యూనియన్ కావచ్చు. ఓకే, సెంట్రల్, స్టేట్. అంటే ఒక స్టేట్ అంటే ఏంటంటే ఒక రాజ్యం లెక్క, అంటే ఇట్స్ అ గ్రూప్ ఆఫ్ ఎంటిటీ స్టేట్. ఓకే, అది స్టేట్. ఓకేనా? ఆర్టికల్ 13 స్టేట్ గురించి, ఆర్టికల్ 12 స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆర్టికల్ 13 ఏంటంటే ఈ ఫండమెంటల్ రైట్స్ ఒకవేళ వైలేట్ అయితే ఏం చేయాలో ఆర్టికల్ 13 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? ఆర్టికల్ 13 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఓకేనా? లెట్స్ స్టెప్ ఇన్ టు ఆర్టికల్స్, మన ఫండమెంటల్ రైట్స్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే రైట్ టు ఈక్వాలిటీ. ఓకే, రైట్ టు ఈక్వాలిటీ ఆర్టికల్ 14 to 18 అంటే మొత్తం 5 ఆర్టికల్స్. ఈ 5 ఆర్టికల్స్ అని మీకు ఎట్లా గుర్తుండాలి? నేను ప్రతి ఒక్క ఆర్టికల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని ఆర్టికల్ ఉన్నాయో చెప్తా. ఓకేనా? ఇప్పుడు 14 to 18 రైట్ ఎన్ని లెటర్స్ ఉంటాయి? రైట్కి 5 letters. సో ఆర్టికల్ రైట్ టు ఫ్రీడమ్లో 5 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకేనా? 14, 15, 16, 17, 18 5 ఆర్టికల్స్. ఆర్టికల్ 14 వచ్చేసరికి ఈక్వాలిటీ బిఫోర్ లా అంటే లా ముందు అందరు సమానులే. నువ్వు సీఎం అయినా, పిఎం అయినా, ప్రెసిడెంట్ అయినా, ఒక నార్మల్ సిటిజన్ అయినా, లా ముందు అందరూ ఈక్వల్. సో దట్స్ కాల్డ్ ఈక్వాలిటీ బిఫోర్ లా. నువ్వు పైసలు ఉన్నవైనా, లేనోనివైనా, నువ్వు బలిసినోనివైనా, పేదోనివైనా, ఈక్వాలిటీ అందరికీ ఒకేలాగా సర్వ్ చేస్తుంది. ఆ లా అనేది అందరికీ ఒకేలాగా సర్వ్ చేస్తుంది. ఓకేనా? దట్స్ ఈక్వాలిటీ ఆఫ్ బిఫోర్ లా. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 15 వచ్చేసరికి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. ఓకేనా? ఇప్పుడు ఆర్టికల్ 15 ఏం చెప్తుందంటే దీని మీద నువ్వు డిస్క్రిమినేట్ చేయొద్దు ఒక పర్సన్ని. ఓకేనా? దేని మీద డిస్క్రిమినేట్ చేయొద్దంటే రిలీజియన్ మీద, రేస్ మీద అంటే కలర్ మీద, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. నువ్వు ఇక్కడ కూర్చున్నావు కాబట్టి వేస్ట్ కానీ అంటే అలాంటి మాటలు మాట్లాడొద్దు. కానీ వీటి మీద ప్రొహిబిషన్ అండ్ వీటి మీద డిస్క్రిమినేట్ చేయొద్దంటే వేరే దాని మీద డిస్క్రిమినేట్ చేయొచ్చు నాకు చెప్పేది అది. దీని మీద చేయొద్దు కానీ వేరే దాని మీద చేయొచ్చు. సరే, ఇప్పుడు పర్సన్ ఉన్నాడు, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిండు, మనకి 90% మార్క్స్ వచ్చినాయి, ఇంకొనికి 80% మార్క్స్ వచ్చినాయి. ఓకేనా? మనకి 90% మార్క్స్ వచ్చినాయి కాబట్టి ఆబ్వియస్గా జాబ్ వానికే ఇస్తారు. ఓకేనా? ఈ 80% సుప్రీంకోర్టు పోయి, సార్ నాకు ఇప్పుడు మనకి మార్క్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి మనకి జాబ్ ఇస్తున్నారు, నన్ను డిస్క్రిమినేట్ చేసి మార్క్స్ ద్వారా అంటే ఎస్ చేయొచ్చు దాని మీద. ఓకేనా? చేయొచ్చు, ఎందుకంటే ఎక్కువ మార్కులు వచ్చినాయి కాబట్టి వానికే జాబ్ ఇస్తారు. సో ఓన్లీ వీటి మీద డిస్క్రిమినేట్ చేస్తే మాత్రం అది ఇల్లీగల్.
ఓకేనా. రిలీజియన్ మీద డిస్క్రిమినేట్ చేయొద్దు, వేరే రిలీజియన్ అని. రేస్ మీద డిస్క్రిమినేట్ చేయొద్దు, నీ కలర్ అది, నా కలర్ ఇది, సో దీని మీద డిస్క్రిమినేట్ చేయొద్దు. ఓకేనా. అందుకే ఇప్పటి నుంచి ఎవరిని కర్రోడ్ అనొద్దు. ఓకేనా, గుర్తుపెట్టుకొని. అండ్ డిస్క్రిమినేషన్ క్యాస్ట్. ఓకేనా, నీది ఆ క్యాస్ట్, ఈ క్యాస్ట్. ఓకేనా, నువ్వు ఆడోళ్ళు మొగోళ్ళు అంటే నువ్వు ఆడదాన్ని కాబట్టి నువ్వు తక్కువ, ఇలాంటివి చేయొద్దు. ఓకేనా, ప్లేస్ ఆఫ్ బర్త్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి ఇలాంటివి చేయొద్దు. ఓకే. నెక్స్ట్ ఆర్టికల్ 16 వచ్చేసరికి అంటే ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ గురించి. ఓకే, ఎంప్లాయ్మెంట్ కూడా అందరికీ ఈక్వల్గా ఇవ్వాలి. ఓకేనా, నా డబ్బులు ఉన్నకే నేను జాబ్ ఇస్తాను అంటే కుదరదు, అందరికీ జాబ్ రావాలి. ఓకేనా, దట్స్ ఈక్వాలిటీ. నెక్స్ట్ వచ్చేసరికి అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఓకేనా, ఇది అన్టచబిలిటీ అనేది తీసేయాలి. ఓకేనా, ఒకవేళ ఎవరైనా ఈ అన్టచబిలిటీ ఒకవేళ వైలేట్ చేసిల్లనుకో, అబలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ వైలేట్ చేసిల్లనుకో, సో డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళి ఈ ఫండమెంటల్ రైట్స్ ఎవి వైలేట్ చేసినా డైరెక్ట్ సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయని చెప్పొచ్చు. సో దాని మీద లీగల్ యాక్షన్ సుప్రీంకోర్టు విల్ టేక్. ఓకేనా. నెక్స్ట్ అబలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకేనా, టైటిల్స్ అనేటివి పెట్టుకోవద్దు. ఎట్లా అంటే ఇప్పుడు సరే గవర్నమెంట్ ఇచ్చిన ఏమంటారు దాన్ని, గవర్నమెంట్ ఇచ్చిన అవార్డ్స్. ఓకేనా, అవార్డ్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ వాటంతటా వేసి పద్మభూషణ్ ఇవి పెట్టుకోవచ్చు టైటిల్స్. కానీ మనకుంటే రాజరాజేశ్వర, నేను రాజు కొరకు రాజరాజేశ్వర, రాజరాజ గంభీర, సో ఇలాంటి టైటిల్స్ పెట్టుకోవద్దు. ఓకేనా, దీస్ ఆర్ అబలిషన్ ఆఫ్ టైటిల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్. ఓకే, రైట్ టు ఫ్రీడమ్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 19 to 22. ఓకేనా, ఆర్టికల్ 14 to 18 అంటే 5 ఆర్టికల్స్ అని ఎట్లా పెట్టుకున్నాం మనం, రైట్. ఓకేనా, ఇవి ఏంటంటే ఈ 4 ఆర్టికల్స్ అంటే ఫ్రీ అంటే ఏంటి, ఫ్రీ అంటే 4 లెటర్స్. సో ఈ 4 ఆర్టికల్స్. ఓకే, 4 ఆర్టికల్స్. ఓకేనా, ఫ్రీ అంటే 4 ఆర్టికల్స్ ఏంటి, 19 to 22. ఆర్టికల్ 19 వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ సర్టెన్ రైట్స్ రిగార్డింగ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్సెట్రా. ఓకే, అంటే కొన్ని రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం ఆర్టికల్ 19. ఓకేనా, ఫ్రీడమ్ గురించి ప్రొటెక్ట్ చేయని ఆర్టికల్ 19. అవి ఏంటి అంటే ఒక 6 ఉంటాయి, అవి ఏంటో చూద్దాం మనం. ఓకేనా, ఫస్ట్ వచ్చేసరికి ఏంటంటే టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకేనా, మాట్లాడడానికి నీకు అర్హత ఉన్నది, ఎక్కడైనా నువ్వు మాట్లాడవచ్చు, బట్ పక్క నుండి రైట్స్ వైలేట్ కావద్దు. ఓకే, నేను సుప్రీంకోర్టులో నన్ను మాట్లాడిస్తలేరు అంటే అక్కడ ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. నీ టైం వచ్చినప్పుడే మాట్లాడాలి, నా ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడుతా అంటే ఊరుకోరు. ఓకేనా, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉన్నది, బట్ ఇన్ సర్టెన్ కండిషన్స్. ఓకేనా, ఈ సర్టెన్ ఎన్విరాన్మెంట్లో నువ్వు మాట్లాడవచ్చు, కొన్ని ఎన్విరాన్మెంట్లో నువ్వు మాట్లాడొద్దు. ఓకేనా, దట్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. టు అసెంబుల్ పీస్ఫుల్లీ అండ్ వితౌట్ ఆర్మ్స్. ఓకేనా, సో అంటే పీస్గా మొత్తం పీస్గా ఉండొచ్చు, వితౌట్ ఆర్మ్స్ అంటే గన్స్ అవి లేకుండా ఉండొచ్చు, దట్స్ ఫ్రీడమ్ ఆఫ్. ఓకే, నెక్స్ట్ ఏంటంటే టు ఫార్మ్ అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్. ఓకే, నువ్వు అసోసియేషన్స్ ఫామ్ చేసుకోవచ్చు, యూనియన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆర్ కోఆపరేటివ్ సొసైటీ ఏవైనా ఫామ్ చేసుకోవచ్చు, అది. ఓకే, 19th ఆర్టికల్. నెక్స్ట్ ఏంటంటే టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ది టెరిటరీ ఆఫ్ ఇండియా మొత్తం నువ్వు తిరగవచ్చు. ఓకేనా, ఇండియా మొత్తం నువ్వు తిరగవచ్చు, నీ ఇష్టం వచ్చినా తిరగవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చి టు రిసైడ్ అండ్ సెటిల్ ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ ది టెరిటరీ. నువ్వు ఇండియాలో ఎక్కడన్నా బతకొచ్చు, అది నీకు ఫ్రీడమ్. ఓకేనా, నెక్స్ట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ టు క్యారీ ఎనీ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. నువ్వు ఏమన్నా చేసుకో, నీకు నచ్చిన జాబ్ చేసుకో, నువ్వు నచ్చిన బిజినెస్ చేసుకో, నీకు నచ్చింది ట్రేడ్ చేసుకో, ఏదన్నా చేసుకోవచ్చు, ఏ ప్రొఫెషన్ అన్నా నువ్వు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ అంటే రైట్ టు ఫ్రీడమ్. ఇవన్నిట్లో ఈ సిక్స్ వల్ల మీకు ఫ్రీడమ్ ఉన్నది, సో ఏమన్నా చేసుకోవచ్చు. ఇవి వైలేట్ అయినాయి అనుకో సుప్రీంకోర్టుకి వెళ్ళి నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అంటే దే విల్ టేక్ యాక్షన్. ఓకేనా, దిస్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్. నెక్స్ట్ ఆర్టికల్ 20. ఓకే, ఆర్టికల్ 20 అంటే ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్. ఓకే, ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆర్ ఫర్ అఫెన్సెస్. ఓకేనా, ఇప్పుడు నీ మీద ఒక కేసు అయింది. ఓకే, నీ మీద ఒక కేసు అయింది. సో ఈ కేసు అయినప్పుడు ఏంటంటే నువ్వు దీన్ని ప్రొటెక్ట్ చేయి, అంటే ఇప్పుడు నువ్వు చేసిన తప్పు. ఓకేనా, అది తప్పు అని ఎప్పుడు తర్వాత చెప్పి అనుకో, అది నువ్వు చేసినప్పుడు అది తప్పు అయింది అనుకో, అది మాత్రమే నీకు వర్తిస్తుంది. నువ్వు చేసినప్పుడు తప్పు కాకుండా తర్వాత దాన్ని తప్పుగా తిప్పితే అది తప్పు కాదు. ఓకేనా, అండ్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్ అంటే నువ్వు చేసిన తప్పు, ఇప్పుడు ఒక తప్పు చేసినావు, తప్పు అంటే తప్పు కాదు, నువ్వు చేసినప్పుడు అది కరెక్టే, కానీ తర్వాత దాన్ని తప్పుగా చిత్రీకరించాలనుకో, దాని మీద నువ్వు ఫైట్ చేయొచ్చు. ఓకేనా, అది ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్. నెక్స్ట్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకేనా, పర్సనల్ లిబర్టీ, లైఫ్ అంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అంటే నువ్వు బతకనికి నీకు ఫ్రీడమ్ ఉన్నది.
ఓకే, బతకడానికి ఫ్రీడమ్ ఉన్నది అండ్ నీ లిబర్టీ అంటే నీ ఫ్రీడమ్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్. ఓకే, చదవడానికి నీకు ఫ్రీడమ్ ఉన్నది, ఎవరైనా చదవచ్చు. ఓకేనా, ఇవి 2 ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్. ఇవి నేను మళ్ళీ మీకు తర్వాత ఒక సందర్భంలో చెప్తా. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆర్టికల్ 22. ఆర్టికల్ 22 వచ్చేసరికి ఏంటంటే ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అండ్ డిటెన్షన్ ఇన్ సర్టన్ కేసెస్. అంటే ప్రొటెక్షన్ అగెనిస్ట్ అరెస్ట్ అంటే ఒక వారెంట్ లేకుండా ఎవరినైనా అరెస్ట్ చేయలేరు. సో ముందు ఇన్ఫామ్ చేయాలి. ఓకేనా, ఇన్ఫామ్ చేసి వారెంట్ తోటి మాత్రమే అరెస్ట్ చేయాలి. ఓకేనా, అది ఆర్టికల్ 22 చెప్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ది ఫ్రీడమ్. ఓకే, దీస్ ఆర్ ది ఫ్రీడమ్స్ ప్రొవైడెడ్ బై ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకే, నెక్స్ట్ ఏంటిది ఆర్టికల్ 19 to 22. ఫ్రీ అంటే ఏంటి, 4 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 4 ఆర్టికల్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్. ఓకేనా, రైట్ అగెనిస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అంటే ఓన్లీ 2 ఉంటాయి, ఎందుకంటే ఎక్స్ గుర్తు పెట్టుకోండి. ఓకేనా, ఎక్స్ అంటే మీకు చాలామంది గుర్తుంటుంది కాబట్టి ఎక్స్ గుర్తు పెట్టుకోండి. 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 2 ఆర్టికల్స్ ఉంటాయి, ఆర్టికల్ 23 and 24. ఆర్టికల్ 23 వచ్చేసరికి ఏంటంటే ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. ఓకేనా, ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ ఫోర్స్ఫుల్ లేబర్. ఆర్టికల్ 23 ఏంటిది, ఫోర్స్ఫుల్ లేబర్. ఫోర్స్ఫుల్ లేబర్ అంటే ఎవరిని బలవంతంగా పని చేపియొద్దు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టికల్ 24 వచ్చేసరికి చిల్డ్రన్ ఇన్ ఫ్యాక్టరీస్ అంటే చైల్డ్ లేబర్. ఓకేనా, ఆర్టికల్ 24 వచ్చేసరికి చైల్డ్ లేబర్ గురించి. ఓకేనా, 23 ఏంది ఫోర్స్ఫుల్ లేబర్, 24 ఏంది చైల్డ్ లేబర్. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అంటే మీకు ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే ఇవి 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఈ జియాన్, డోరెమాన్లో జియాన్ ఉంటాడు కదా, ఇవి 4. ఓకేనా, 4 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకేనా, ఆర్టికల్ 25 to 28 అంటే ఫ్రీడమ్ ఆఫ్ కాన్షియన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రొపగేషన్ ఆఫ్ రిలీజన్. నువ్వు ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వచ్చు, ఏ రిలీజన్ అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, అది నీ ఇష్టం. ఓకేనా, ఇది మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే మనం ఏ రిలీజన్ అయినా ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి అంటే ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ ఎఫర్ట్స్. ఓకేనా, రిలీజియస్ ఎఫర్ట్స్ నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. ఐ మీన్ ఇప్పుడు చారిటీలు ఉంటాయి, రిలీజియస్ చారిటీ, సో వాటిని అన్నింటినీ నువ్వు మేనేజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఆ ఫ్రీడమ్ నీకున్నది. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫ్రీడమ్ యాజ్ టు పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎనీ పర్టికులర్ రిలీజన్. ఓకేనా, ఏ పర్టికులర్ రిలీజన్ ప్రమోషన్ చేసినందుకు మీ ట్యాక్సెస్, ఓకేనా, ట్యాక్సెస్ పేమెంట్ కూడా మీకు ఫ్రీడమ్ ఉన్నది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రీడమ్ యాజ్ టు అటెండెన్స్ అట్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్, రిలీజియస్ వర్షిప్ ఇన్ సర్టన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్. ఓకేనా, మీరు ఎక్కడికన్నా పోవచ్చు, ఏ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్ అటెండ్ కావచ్చు, ఏ రిలీజియస్ వర్షిప్ అన్నా అటెండ్ చేయొచ్చు. ఓకేనా, ఇది ఆర్టికల్ 28. ఓకేనా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ అంటే ఆర్టికల్ 25 to 28 అంటే 4 ఆర్టికల్స్. ఓకే, 4 ఆర్టికల్స్. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ విచ్ ఆర్ 22 and 30. ఓకేనా, ఓన్లీ 2 ఉంటాయి. డ్యూ, ఓకే, డ్యూ అంటే డ్యూ అని గుర్తుపెట్టుకోండి. 29, 30 అంటే 2. ఓకే, ఓన్లీ 2 ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, ఆర్టికల్ 29 వచ్చేసరికి ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. ఓకేనా, మైనారిటీస్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేటర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, మైనారిటీ చదువుకోవచ్చు, ఓకే, మైనారిటీస్ కూడా చదువుకోవాలి అనే ఉద్దేశం మీద ఆర్టికల్ 29 అంటే వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకేనా, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్. నెక్స్ట్ ఆర్టికల్ 30 వచ్చేసరికి రైట్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కూడా పెట్టుకోవచ్చు, అది మన ఆర్టికల్ 29 చెప్తుంది. ఓకేనా, ఆర్టికల్ 32, 35 వచ్చేసరికి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషన్ అంటే రెమెడీస్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ రైట్స్ కాన్ఫర్డ్ బై దిస్ పార్ట్. అంటే ఇవేవైనా ఒకవేళ ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి వైలేట్ అయినా అనుకో, వాటి మీద మనం సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో నా ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అయినాయి అంటే దే విల్ టేక్ యాక్షన్. ఓకేనా, దీస్ ఆర్ కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఓకే, నెక్స్ట్ 32A. ఓకేనా, అదే ఆర్టికల్ 32. ఓకేనా, ఆర్టికల్ 32 అనేది ఆల్రెడీ తీసేశారు. ఓకేనా, ఆర్టికల్ 32 తీసేశారు. అండ్ దెర్ ఆర్టికల్ 30. ఆర్టికల్ 30 అంటే పవర్ ఆఫ్ పార్లమెంట్ టు మోడిఫై ది రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ ఇన్ దర్ అప్లికేషన్ టు ఫోర్సెస్. ఓకేనా, పార్లమెంట్కి పవర్ ఉన్నది ఏంటంటే ఏదన్నా చేంజ్ చేయడానికి పవర్ ఉన్నది, కానీ ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవ్వకుండా చేంజ్ చేయొచ్చు. ఓకేనా, ఆర్టికల్ 33. ఆర్టికల్ 34 వచ్చేసరికి రెస్ట్రిక్షన్ ఆన్ రైట్స్ కన్ఫర్డ్ బై దిస్ పార్ట్ వైల్ మార్షల్ లా ఈస్ ఇన్ ఫోర్స్ ఇన్ ఎనీ ఏరియా. ఓకేనా, వీటి మీద రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఓకేనా, ఆర్టికల్ 34 వచ్చేసరికి ఎప్పుడైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ ఫండమెంటల్ రైట్స్ అనేది రెస్ట్రిక్ట్ చేస్తారు. ఓకేనా, సస్పెండ్ అయిపోతాయి. ఓకేనా, ఎక్సెప్ట్ 2 ఏందో మనం నెక్స్ట్ పేజ్లో తెలుసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 35 వచ్చేసరికి ఏంటంటే లెజిస్లేషన్ టు గివ్ ఎఫెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది ఫస్ట్. ఓకే, లెజిస్లేషన్ అంటే మన
గవర్నమెంట్ అనేది వీటికి ఇవి వైలేట్ కాకుండా ఇప్పుడు వాళ్ళు ఏమైనా కొత్త చట్టం తేవాలనుకుంటారు, కొత్త చట్టం తెచ్చినా కూడా ఇవి వైలేట్ కావద్దు. ఓకేనా, ఆర్టికల్ 35 అది చెప్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ఫండమెంటల్ రైట్స్. ఓకేనా, ఇప్పుడు నేను అన్నీ చెప్పినా కానీ లాస్ట్ పార్ట్ చెప్పాను. రైట్ టు కాన్స్టిట్యూషన్ రెమెడీస్ ఎన్ని ఉంటాయి అంటే మనం ఫస్ట్ది 5 ఉంటాయి, లాస్ట్ కూడా 5A ఉంటాయి, అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, 32 to 35. ఓకే, 32 to 35, 32A, 33, 34, 35. ఓకే, సో ఇట్లా 4 ఉంటాయి, బట్ 32A డిలీట్ అయింది కాబట్టి ఈ 4 ఉంటాయి. ఓకేనా, 4 ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, ఫండమెంటల్ రైట్స్ మీద ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, మన క్వశ్చన్ అడిగితే వచ్చు అంటే ఫస్ట్లీ ఫండమెంటల్ రైట్స్ ఏమన్నా ఉన్నాయి, బట్ రైట్ టు ప్రాపర్టీ డిలేటెడ్ బై 44th అమెండ్మెంట్. ఏ అమెండ్మెంట్? 44th అమెండ్మెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, 44th అమెండ్మెంట్ ద్వారా రైట్ టు ప్రాపర్టీ డిలీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ కెన్ బి సస్పెండెడ్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ ఎక్సెప్ట్ 2 రైట్స్. చెప్పినాక 2 గుర్తుపెట్టుకోమని. ఇది 2021 ఆర్టికల్ 2021 ఏంటిది? రైట్ టు లైఫ్ ఒకటి, ఇంకోటి ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. ఓకే, నెక్స్ట్ ప్రొటెక్షన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఫర్ అఫెన్సెస్. ఓకేనా, ఇవి 2 ఎమర్జెన్సీ ఉన్నా కూడా ఇవి 2 మనకు తీసేయలేరు, సస్పెండ్ అవ్వవు. ఓకేనా, నెక్స్ట్ ఆర్టికల్ 32ని మనం అంబేద్కర్ ఏమన్నా అంటే ఆర్టికల్ 32 ఈజ్ ఏమన్నా అంటే సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. ఓకేనా, సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏంది? ఆర్టికల్ 32. ఓకేనా, దిస్ ఇస్ టోల్డ్ బై అంబేద్కర్. ఓకేనా, దీస్ ఆర్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఓకేనా, ఇలాగైనా మనం నెక్స్ట్ పార్ట్ కూడా చేసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. ఓకేనా, ఈ ఫండమెంటల్ రైట్స్ అండ్ మీకు ఆల్రెడీ డిపిఎస్పి షెడ్యూల్స్ పార్ట్స్ నేను ఆల్రెడీ చేశాను, చూడకపోతే ఒకసారి చూడండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఇంకా ఇంతకంటే మంచి వీడియోలు కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకేనా, మీకు ఏ డౌట్ ఉన్నా కూడా అందులో సాల్వ్ చేస్తాను. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోకండి. మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మన వీడియోలు ఏంటంటే ఎక్కువ మంది వరకు పోతుంది, సో ఎక్కువ మందికి చూపెడతారు. ఓకేనా, లైక్ చేసి ఏంటంటే ఎక్కువ మందికి మన వీడియో పోతుంది, వాళ్ళు కూడా నేర్చుకోగలుగుతారు. ఓకేనా, తెలుగులో మనకి ఏంటంటే పాలిటీ అయినా జిఎస్ అయినా తెలుగులో చాలా తక్కువ, అందుకే. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.